Hey, good morning, all of you. Welcome back to our channel Ranjit on Wheels. ఇగో చూడండి, పొద్దుగాల 5 గంటల నుండే ముచ్చట స్టార్ట్ అయిపోయింది. మన సిటీ అయితే ఇక్కడే ఉంది. అండ్ ఇగో చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ క్యాంప్ వేశారు నైట్, మీరు చూసారు. ఆల్ సెట్ టు గో అన్నట్టు, అంటే లైక్ ఇక మొత్తం సర్దుకొని అయితే ఇంకా బయలుదేరాలి. ఇవన్నీ సర్దుకొని కొంచెం షవర్ చేసేసి వెళ్తా. సో నా కోసం ఏవో కుకీస్ చేస్తున్నారు తను, ఆ అమ్మ. అండ్ కుకీస్ ఇంకేంటో చేస్తున్నారు. చాలా బాగా చూసుకున్నారు. ఫ్రూట్స్ అవి ఇవి తెచ్చిచ్చిపోయారు అన్నీ. లైక్ ఇంకా నెక్స్ట్ సిటీస్లో కాంటాక్ట్స్ ఉన్నాయి, నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే దే విల్ హెల్ప్ యూ అని చెప్పేసి అది చెప్పారు. అండ్ రియల్లీ చాలా హ్యాపీ ఇలాంటి వాళ్ళు మనకు పరిచయం మేడం. ఎప్పుడైతే ఇలాంటి బ్యాక్ రోడ్స్లలో వెళ్తామో అప్పుడే తెలుస్తుంది. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం చెప్పింది తెలుసా, అంటే స్టోరీ పెట్టిండు. అతను ఇట్లా రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, అతను తప్పిపోయిండేమో అనుకొని ఫస్ట్ తప్పిపోయింది అనుకొని ఎటు వెళ్తున్నావు ఏంది అని అంటే, నేను ఇట్లా వెళ్తున్నా అని చెప్పేసి అని అన్నా. అంటే అంటే మొత్తం రాసిండు అన్నట్టు. సో నేనేమనుకున్నా, ఇతను తప్పిపోయిండేమో అనుకున్నా, కానీ నేను వాంటెడ్లీ బ్యాక్ రోడ్స్లో వస్తున్నాడు, మెయిన్ రోడ్స్ అవాయిడ్ చేసి. సో నాకు అది చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుండి వస్తున్నాడు, హైదరాబాద్ ఇండియా నుండి ఇక్కడ వరకు వచ్చిండు అని చెప్పేసి ప్రతి ఒక్కటి నీట్గా రాసి పోస్ట్ చేసిండు అన్నట్టు. అందరూ లైక్ ఆస్ట్రేలియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మెచ్చుకున్నారు. అండ్ రియలీ నా గురించి అంత కేర్ తీసుకున్నాడు. పొద్దున్నే లేచి టకటక బ్రేక్ఫాస్ట్ చేసి చేపించిండు. అండ్ ఆ తర్వాత ఇప్పుడాక బ్రేక్ఫాస్ట్ తిన్నాను. ఆ తర్వాత కొన్ని సామాన్లు పెట్టిరు. అండ్ అతను వెళ్ళిపోయిండు బీచ్ దానికి. ఇప్పుడు నేను కూడా ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతా. సో గాయస్, ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా. అండ్ అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంది. అండ్ ఫ్రూట్స్, హనీ ఒరిజినల్ హనీ. అండ్ నా కోసం ఏవో కుకీస్ కూడా చేసి ఇచ్చింది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. నేను తనతో మాట్లాడతాను, ఎందుకంటే వాళ్ళ ముందు చెప్పలేము కదా అన్ని. అండ్ తనకి తెలుగు రాదనుకో, బట్ మొబైల్ blessing. And the people bless their like and the people take blessings from the elders, like mother. Yes, like mother, brother. Mother. I'm going to pray for you for your safety, and God bless you all the way. Yeah. It's been a joy to meet you, absolute joy. Yeah. And safe travel. Yeah, I hope I'll come again to Australia. Yeah. I'll visit. To visit, yeah. You'd be more than welcome. Yeah. Thank you. You just... I feel like you're my mommy. Oh well, yeah. That's what Australians do. Yeah. But I do it because I love God. Yeah. God loves me. Yeah. All right, safe travels. You get going. Get your camera. Guys, నాకు చాలా బాగా అనిపిస్తుంది. తను వెళ్ళేటప్పుడు అవన్నీ పెట్టిన తర్వాత నాకు ఫుడ్ అవి ఇంకా పెడుతుంటే, వద్దు నాకు బరువు అవుతుంది అని అన్నా. జేబులోకి వెళ్ళి ఒక $50 తీసి ఇచ్చి, ఇవైతే బరువు కదా అని అన్నది. నాకు ఒక్కటేసారి ఏం మాట్లాడాలో అర్థం కాలే. ఐ ఫీల్ లైక్ మై మామ్. రియలీ నేను ఆమె మిస్ అవుతా. ఎంత బాగా చూసుకున్నారు. ఇఫ్ నాకు ఇంకొక రోజు ఉండాలనిపించింది, బట్ మన వీసా అయిపోతుంది కదా, వెళ్ళిపోతూనే ఉండాలి. లైఫ్ అంటే మిస్ అవ్వడం, అందరిని మిస్ అవ్వకుండా వెళ్ళడమే. ఎన్ని ప్రేమలు, ఎంతమంది నాకు కాంటాక్ట్ అయ్యారు. అసలుకి నో మ్యాన్.
ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అంటే. గాయ చూస్తున్నారా ఈ ఫారెస్ట్, ఆ సౌండ్లు, ఆ డీప్ ఫారెస్ట్. భయం అయితే ఏం లేదు, బట్ లైక్ చూసుకుంటే చాలా డీప్ ఉంది. సిగ్నల్ కూడా ఇక్కడ నుండి ఏం లేదు. అండ్ నాకు చాలా నచ్చింది ఈ రైడింగ్. ఈ సికాడే అంట ఇవి, సికాడే. ఇవి నేను చెప్పిండు కదా అతను, అవి ఎట్లా అరుస్తున్నాయి చూడండి. బతికేదే 10 days అట, కానీ ఈ 10 daysలో ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటాయి అట అవి. యా, ఆ స్టోరీ బాగా నచ్చింది నాకు. అమ్మా, బట్ ప్రపంచం చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఫుల్ ఆఫ్ గుడ్ పీపుల్. ఇంకొక 21 kilometers అయితే నేను ఈ అడవిలోకి వెళ్ళి బయట పడతా అనుకుంటాను. మరి ఎట్లా బయట పడతామో చూద్దాం. మీరు చూసుకుంటే ఈ రైడ్లో చాలా ఛాలెంజెస్ అయితే వస్తాయి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఛాలెంజెస్ ఇలాంటి హిల్స్ అండ్ దట్ టు దిస్ టైప్ ఆఫ్ ఫారెస్ట్. ఇది ఎక్కాలంటే కొంచెం చాలా ఎఫర్ట్ పెట్టాలి. చూడండి మీరు ఎంత స్లోగా దొక్కుతున్నాను. అండ్ ఎంత బీస్ట్ని, ఈ 140 kilos నేను పైకి తీసుకొని పోవడం అనేది లైక్ లిటిల్ బిట్ కాదు, మోర్ టఫ్. అండ్ టైర్లలో గాలి కూడా తీశాను, ఎందుకంటే ఫుల్గా ఉంటే పంచర్ అయ్యి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి శాండ్లో. సో ఎప్పుడైతే కొంచెం గాలి తగ్గిస్తామో పంచర్ అయ్యే ఛాన్సెస్ స్టేబుల్గా నడిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇందులో. ఐ షో యూ ఏది క్లైంబ్ చేశాను నేను ఇప్పుడు. ఇలాంటివి క్లైంబ్ చేస్తూ ఉండాలి. బాడీలో చెమట మొత్తం నిండిపోయింది. అదండి, నేను ఎక్కడ రైడ్ చేస్తున్నానో చూపెడతా. బీభత్సంగా కొండలు ఉన్నాయి ఫ్రెండ్స్. కింద కూర్చోవాలంటే నా వల్ల అయితే లేదు. చిన్న మ్యాట్ ఉంది కింద కూర్చోడానికి, దీన్ని వేసుకొని కూర్చుంటా. అంటే కింద కూర్చొని నాకు నచ్చితే అంటే కూర్చోవచ్చు, బట్ మంచిగా ఈ రాళ్ళు ఉన్నాయి. డ్రోన్ షాట్లో పెడతా పదండి. ఎట్లుంది డ్రోన్ షాట్? డ్రోన్ షాట్ ఎట్లుండదు మరి, అది కాకుండా ఎక్కడున్నా అనేది చూపెడదామని అంతే. ఎందుకంటే మనం అక్కడున్నాం. నాకు ఎవ్వరు ఉండకుండా లైక్ ఇట్లుంటుంది చూసారా రైడు, చాలా బాగా అనిపిస్తుంది. సారీ ఫర్ ద సికాడో డిస్టర్బెన్సెస్. నేచర్ డిస్టర్బెన్స్ ఎప్పుడు కాదు, మనకు అట్లా ఇబ్బంది అనిపించినప్పుడు జస్ట్ ఇగ్నోర్ ద థింగ్స్ అంతే. ఇదే ఏడుందా అనిపిస్తుంది.
జస్ట్ వైబ్ అవుతున్నా నేచర్ని అంతే. Dame la plata, plata. Cash, cash, cash. Get money, get money. It's bam, bam, bam. Hey, it's bam, bam. She wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this beach on cam. Like, hold up. She wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Papi te paga los biles, nada más que quiero ese culo. Prefiere el sexo conmigo que yo te lo meto bien duro. I bought a Benz straight from the trap, I don't like paying no taxes. I don't need friends, solo una mami, papi te enseño what racks is. Me and my bitch, we got a bitch, yeah we treat her like a pet. She keep it G, she keep it tranqui, but she be down with the set. Ay, me and my bitch, we got a bitch, yeah we treat her like a pet. Ay, EBK if you all in the way, you in the field with a vet. Ay, bam bam, she wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this beach on cam. Like, hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Ay, bam bam, she wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this beach on cam. Like, hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Vestido Mbappé, rich como Mbappé, I can never let her up stop me. In the backseat, I'm with your bitch, si me encanta ese tope. Windows black, that's a fact, she don't even mind getting sloppy. Shooter outside, holding the mat, si le digo dispara y like copy. Ábrame la ventana para ventilar este humo. Fuck you, Mr. Officer, soy un trap star, so you know. Fumo, bebo, vendo, ¿qué le digo? Pa'l carajo ese sendo. Bam, bam, she wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this beach on cam. Like, hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో రోడ్డు మొత్తం. అండ్ పోతున్న మొత్తం ఫారెస్ట్లోకి వచ్చేసిన, లాస్ట్కు సిగ్నల్ లేదు. అండ్ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. బట్ గూగుల్లో మ్యాప్స్ బ్లాక్ రోడ్ చూపెడుతుంది. మ్యాక్సిమం నేను అదే అందుకే అన్నాడు, చాలా వరకు తప్పిపోతారు అందులో రోడ్డు నెట్వర్క్ లేక, జీపీఎస్ లేక. మరి నువ్వు ఎట్లా పోతావో ఏంటో అని అన్నాడు. ఏమో చూద్దాము అని చెప్పిన. బట్ నేను ఒక 22 కిలోమీటర్స్ లైక్ ఇంకా డీప్ ఫారెస్ట్ రైడ్ అనుకొని ఇటు లెఫ్ట్ తీసుకున్నా. రైట్ తీసుకుంటే రోడ్డు వచ్చేది. బట్ మనకు తెలుసు కదా మన గురించి, మన ఎటమికల్ పైథాన్స్ అవి పడేది కూడా మనకు తెలియదు. సో అట్లా ఉంటుంది అన్నమాట ముచ్చట. సో వీ నీడ్ టు బీ కేర్ఫుల్ ఇప్పుడు. అండ్ ఏమైనా పాములు అవి ఉండొచ్చు, స్పైడర్స్ పైకి వెళ్ళొచ్చి స్టింగ్ చేయొచ్చు. అండ్ వైల్డ్ యానిమల్స్ అయితే ఉండవు అనుకుంటున్నా. ఆగమైనా అని చెప్పాలి. రోడ్ చూపెడతాం మీకు, డోంట్ మిస్ ఇట్. పదండి, చూపెడతా అన్నా కదా రోడ్డు, ఇదే ఆ రోడ్డు. ఐ థింక్ కరెక్ట్గా పోతున్నానో లేదో తెలియదు. అక్కడ బోర్డు ఉంది, దట్ మనకేం తెలుసా, హజార్డ్ అహెడ్, హజార్డ్ అహెడ్. ఏం హజార్డ్ అయ్యా అంటే హెక్ ఏం హజార్డ్ అయి ఉంటుంది చూద్దాం ఒకసారి. హజార్డ్ ఏంటిదో, ఏం హజార్డ్ అది? లిజార్డ్ లాగా హజార్డ్ ఉందా అక్కడ? బ్రిడ్జ్ అవుట్, రోడ్ క్లోజ్. అమ్మ ఇంత లోపలికి వచ్చిన, ఇప్పుడు బ్రిడ్జ్ అవుట్, రోడ్ క్లోజ్ అంటే ఎట్లా? ఏం చేయాలి? కూలిపోయింది బ్రిడ్జ్. సరే ఏదో ఏం చేద్దాం.
ఇంత దూరం వచ్చినాక హజార్డ్స్ అయినా గిజార్డ్స్ అయినా ఇంకేం చేసేది లేదు. ఎందుకంటే నేను చాలా దూరం వచ్చాను. ఈ బ్రిడ్జ్ కొంచెం స్ట్రాంగ్ ఉండాలని మొక్కుకుంటాను. అమ్మయ్య, స్ట్రాంగ్గానే ఉంది. కొంచెం నా సైకిల్ అయితే పోయింది దాని మీదకి వెళ్ళి. బట్ నేను ఈ అడవిలో పోవడం అనేది నాకు కొంచెం టెన్షన్గానే ఉంది. డిడ్ ఐ మేక్ ఇట్ ఆర్ నాట్? ఏమన్నా మళ్ళీ ఇంకేమన్నా ముందు రోడ్ క్లోజర్స్ ఉండి ఇంకా పెద్దది ఉంటే మాత్రం ఇంకా నేను వెనక్కి వస్తా. అంటిల్ అన్లెస్ నేనైతే వెనక్కి వచ్చేది లేదు. కానీ నాకైతే భయం అయితే రాదు. ఏంటో మన నా ధైర్యమే అర్థం కాదు. ఈ భయం ఎందుకు పడను, భయం ఎందుకు అనిపించదో తెలియదు. తొక్కడానికి అయితే లేదు ఫ్రెండ్స్, ఓన్లీ నెచ్చుకుంటూ బయట పడ్డమే. ఇక్కడైతే మనుషులు అయితే ఉండరు. ఏమైనా జరిగినా ఏమైనా అయినా కూడా అండ్ జీపీఎస్ సిగ్నల్ ఉండదు. మనం ఎవరికి ఫోన్ చేయలేము, అది మటుకు కన్ఫర్మ్. బట్ స్టిల్ నేను రైడ్ చేస్తాను. బయటపడాలి అని చెప్పేసి మొక్కుకోండి. అందరైతే ఈ విధంగానే అవుతారు. నాకు ఇప్పుడు అర్థమైంది అతను నిన్న ఎందుకు చెప్పిండో అడవిలో తప్పిపోతారు అని. ఇప్పుడే అర్థమైంది నాకు ఈ విధంగా ఎంతమంది తప్పిపోయారో. సో దట్ నేను కూడా ఆస్ట్రేలియా అడవిలో తప్పిపోయినా అని చెప్తా. ఇంత దొక్కిన పైకి పోతలే, పెద్ద కొండ ఉంది. బట్ మనల్ని ఎవరైనా అటాక్ చేయకుంటే చాలు. ఐ హోప్ అట్లాంటివి ఏం జరగదని అనుకుంటాను. అక్కడైతే నేను ఇప్పుడే పొద్దున 3 ఎగ్స్ అండ్ బ్రెడ్స్ తిన్నా, 2 బ్రెడ్స్. వర్షం వస్తే మాత్రం ఫ్లడ్స్ మాత్రం వస్తాయని అర్థమైంది. వాటర్ అంతా కిందికి ఫ్లో అవుతుంది. అండ్ ఇది రోడ్ గైస్, వీఆర్ రైడింగ్ ఇన్ దిస్ రోడ్. ఎంత బ్రూటల్ ఉన్నా నేను కదా. మీరేం చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్స్లో? కామెంట్ చేయండి. దమ్ము వస్తుందిరా బాబోయ్. ఏ కొండ ఫ్రెండ్స్ ఇది. ఈ సౌండ్ మాత్రం నేను అట్లనే ఉంచుతా. ఈ సౌండ్ ఎంత భయంకరంగా ఉందో, విల్ ఫీల్ ఇట్ ఎట్ ద ఎండ్. సో గాయ్స్, ఇదేదో కొంచెం రోడ్ మంచిగా ఉంది, పోతున్నా ఇదే రోడ్లా. ఏమైనా కాదని పంచర్ మాత్రం కాకు. పడతా అయిందా? నా దగ్గర ఎక్స్ట్రా ట్యూబ్ లేదు. ఇంకా నా సరదా తీరిపోవడంలో ఇంకా తప్పే లేదంట నేను. ఓహో, 2 రూట్లు ఉన్నాయి. మళ్ళీ అటొక రూట్ ఉంది, ఇటొక రూట్ ఉంది. అమ్మ, ఏ రూట్ చూస్ చేసుకోవాలి అసలు కొంచెం కూడా దిమాగ్ అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఏ రూట్ పోయినా ఇంకా అనుభవంతో పాఠం నేర్చుకోవడమే. ఎందుకంటే ఏ రూట్ ఎటు తీసుకెళ్తుందో తెలీదు. అంటే నిండా చెమటలతో నిండిపోయినా నేను. అండ్ ఈ రూట్ చూసుకుంటేనేమో గిట్లుంది.
వేరే కంట్రీలో మాత్రం ఇలాంటి రిస్క్ అస్సలు తీసుకోకూడదు. మంగోలియాలో మీరు చూసిర్రు వైల్డ్ రైడ్. అమ్మ ఇక్కడ ఏదో రూట్ దీనికి తగిలింది అంటే మనం ఒక మంచి రూట్లోకి వచ్చినట్టే. ఓ మై గాడ్. ఓకే, ఇది వెహికల్స్ నడిచే రూట్ అనుకుంటా. వచ్చేసినాం. ఏం అడ్వెంచరస్ రా బాబోయ్. నిజంగా ఫ్రెండ్స్. ఓకే, వెళ్తున్నాం. ఇంకొక 10 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఉంది, ఈ ఫారెస్ట్. ఆ తర్వాత మళ్ళీ వీలైతే మనకు హైవే తగులుద్దా. హైవే అంటే జస్ట్ మెయిన్ డాంబర్ రోడ్ అనుకోండి, ఇక తగులుతుందేమో. అమ్మ కాళ్ళు పుట్టు అయిపోయినాయి. అంటే ఏమైనాయి, పుండు అయినాయి అంటారు కదా, అట్లా అయినాయి కాళ్ళు. అందులో నేను మీకు చూపెట్టింది కొంచెమే, బట్ నేను అక్కడ తొక్కింది అండ్ అక్కడ ఫీల్ అయింది చాలా. బట్ నాకైతే కొంచెం కూడా భయం లేదు. ఎప్పుడు నర్వస్ అవ్వను నేను. అలాంటివి వచ్చినప్పుడు ఫేస్ చేస్తా అంతే. ఫేస్ చేయాలి అంతే కదా. నువ్వు నర్వస్ అయ్యి భయపడి ఏడ్చి సిగ్నల్ లేకున్నప్పుడు హెల్ప్ కోసం ఎదురు చూడడం అనేది ఫూలిష్నెస్ అన్నట్టు. లైక్ ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా స్ట్రాంగ్గా నిలబడి ముందుకెళ్ళాలి, దారి కనుక్కోవాలి. కానీ వామ్మో వాయు అంటే అది అయ్యే పని కాదు. మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి కాదంటే వాటర్ ఉంది, ఫుడ్ ఉంది, అండ్ పవర్ ఛార్జింగ్ ఉంది. అంతా కాదనుకుంటే డ్రోన్ ఆన్ చేసి డ్రోన్ పైకి లేపి డ్రోన్ తోటి 3 బ్యాటరీలు ఉన్నాయి. డ్రోన్ ముందుకు పోతా అంటే దాన్ని ఫాలో అవ్వకుండా కూడా పోతాను నేను రూట్ ఉన్నంత వరకు. సైకిల్ అక్కడ పడేసి నడుచుకున్నైనా పోయేసి తర్వాత వచ్చి మళ్ళీ వెహికల్ తీసుకొని కలెక్ట్ చేసుకొని పోతా. ఎందుకంటే మనం ప్రాణాలతో బయటపడడం అనేది ముఖ్యం కదా ఇలాంటి సిచ్యువేషన్స్లో. అయినో మీకు ఇలాంటి రైడ్సే కావాలని నా నుండి, వైల్డ్గా లైఫ్ అంతా వైల్డ్గా ఉండేటట్టు అండ్ జనాలను చూపెట్టి, సిటీని చూపెట్టి, లేదా టెక్నాలజీ చూపెట్టి. అవి మీకు నచ్చవని నాకు తెలుసు. మీరు నన్ను ఫాలో అవుతున్నదే ఆ మంగోలియా లాంటి వైల్డ్ ప్లేస్లలో రైడ్లు ఎట్లా చేసినో అలాంటి వాటి కోసం, నేను వండుకొని తినడం కోసం ఇలాంటివి. సో బట్ అన్ని సమయాలలో అలా అవ్వాలంటే కుదరదు కదా, అన్ని కంట్రీస్ అలా ఉండవు కదా. సో బట్ నేనైతే ఈ కంట్రీని ఈ విధంగా చూస్ చేశాను. ఇప్పుడైతే మ్యాక్సిమం వీలైనంత వరకు ఇట్లా ఫారెస్ట్లలో పోతా. మెయిన్గా ఫారెస్ట్లలో పోతేనేమో మన ఎవరు టచ్ అవ్వరు. కానీ నేను ఊరికి ఆగమైపోయి రిస్క్లో పడుతూ ఉంటా. నేను ఎంజాయ్ చేయడం మీకు ఇష్టం లేదని నాకు తెలిసింది. నేను కంఫర్ట్గా ఫీల్ అయ్యి ఒక బ్లాగ్ తీస్తే అది ఎవరు చూడరు. నేను అమ్మో అయ్యో బాబు తిండి దొరకలేదు అయ్యో ఇవాళ ఆగమైన అయ్యో అడవిలా ఇలాంటి thumbnail పెడితే అందరు చూస్తారు. అట్లున్నది మరి మీ సైకో సాడిజం. ఏం చేస్తాం, కానీ అట్లనే చేస్తా. అమ్మా కింది నుండి వస్తున్నా, పైకి ఎక్కుతా అంటే ఈ కట్టే టైర్ కింది పోయి తప్పున పడిపోయింది. పొద్దున తీసుకున్నా హనీ బాగా కారిపోతుంది. దీన్ని ఎట్లా తీయాలి? చాలా బరువు ఉంటాయి ఫ్రెండ్స్, అనుకుంటారేమో కానీ చాలా పైకి ఎక్కాలి. ఇక దొక్క నెడతా. ఓ మై గాడ్, ఈ రోడ్ ఏం తిప్పింది.
పైకి ఎక్కట్లేదు సైకిల్. అయినా ఎక్కట్లేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో लगे అమ్మా Oh.
Oh my God. ఇక్కడ పెట్రోల్ స్టేషన్ దొరికింది ఒకటి. ఈ పెట్రోల్ స్టేషన్ దగ్గరనైతే క్యాంప్ వేస్తాను. ఎవరేమని అనుకోండి, ఇంకా తగ్గేది వెళ్ళా వేస్తా. మంచిగా ఉంది.